8:30కి పంపమని ఎంపీలో చెప్పి ముసలిళ్ళు ఇద్దరు అడ్డం పడ్డారు, వాళ్ళు ఇద్దరు చచ్చిపోయారు. 8:30కే బంద్ చేయమన్నా, రేపటి నుంచి 8:30కే బంద్ చేస్తారు పని. సరేనా? ఇక మొన్న అయితే నన్ను ఓడగొడుతుంది ఆయన. ఇక మా వాళ్ళే మీరే చెప్పేది గన్నోట్లు ఎట్లా వస్తాయి కానీ గోంత తేడాతో ఓడిపోయినా మీరు మంది మాటలేని మాయపూర్ అన్నట్టు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు జీవన్ రెడ్డి అయితే కళ్యాణ్ లక్ష్మి ఇస్తుండు, ఆడు తులం బంగారం గోడకు ముఖం చూసి పెద్దవాళ్ళకిత్తా పెద్దకిత్తా 4,000 పిండి మైకి వచ్చి ప్రభావం పెద్దవాళ్ళకిత్తా పెద్దకిత్తా సంచి నాన్న ఈ సంచి నాకు 4,000 వచ్చింది. 4,000 అమ్మ 4,000 8,000 ఉన్నాయి. 4,000 8,000 ఉన్నాయి. 2,000 వరకు కేసీఆర్ ఇచ్చింది. ఇట్లా పట్టుకో ఈ సంచుల బంగారం వచ్చిన గుడిలేవి బంగారం తీగ దాసపెట్టుకున్నా. తీగ మందికి పెడతా అంటే ఆశ అంటే కొడతా అంటే భయమాట. కళ్యాణం ఇస్తా తులం బంగారం ఇస్తానంగానే అందరూ అటు గుర్తుంది. ఇదే కొద్దిగా 10,000 మంది మీరు బ్రహ్మాండ గుర్తుంది. సల ప్యాకెట్లు లేరా చిన్న? మళ్ళీ సల ప్యాకెట్లు ఉన్నాయరా? ఇటేమో రాలేదు కూడా నేను తీసుకొస్తాను. బోనస్ వచ్చిందా? ఉపాధి హామీలకు 12,000 ఇతను ఇచ్చిందా? ఏది రాదు. ఆయన ఏమేమో వినిపిస్తాను. వినిపించినాక మాట్లాడండి. అప్పుడు కేసీఆర్ నిన్నప్పుడు వచ్చిన గుర్తా ఏ ఒక నాక్క చెల్లె ముల్లంగి గ్రామంలో నెత్తిమే పిండెత్తుకొని పోవద్దని చెప్పి మీ అందరికి గల్లీ గల్లీకి పైపు లైన్ వేసి నల్లాదిత్తే నీళ్ళు ఇచ్చింది నేను కాదా? 10,000 ఇచ్చింది నేను కాదా? ఇంకా సలపాకెట్ లేరా నల్లలు? అందరూ సీరియల్ వచ్చినాయిగా ఏంటికి రాలే అందరికి ఇంకా ఆడ మనిషి దగ్గర నగలు ఉంటే పిల్లల చదువు అయితే సంసారం మాగిపోతుందన్న ఆలోచనతోటి ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ నౌకర్యం చేసినందుకు ఎట్లయితే నెల 1వ నాడే 1వ తారీఖు నాడే జీతం ఖాతాలో ఉంటుంది, ఆడబిడ్డలకు ప్రతి నెల 2,500 రూపాయలకు ఈ ఆడబిడ్డలకు వచ్చిన ప్రతి నెల నాడు రైతు భరోసా పథకం భూమి ఉన్న రైతులతో కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు 15,000, భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఏడాది 12,000. విజ్ఞప్తి చేస్తున్నారు. ఎంబడి బ్యాంకు 2 లక్షలు తెచ్చుకోండి. జనవరిలో డిసెంబర్ 9 నాటి ఈ రోజు రాష్ట్రంలో స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళాలన్నా, ట్యూషన్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా అన్న మీదనో తమ్ముడు మీదనో తండ్రి మీదనో ఆధారపడుతారు. అందుకే చదువుకునే ప్రతి యువ విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి విద్యార్థులను ఆదుకుంటారు. మీరు ఆయన చాలా మాట కొంతమంది దగ్గర సరే
నేను మీ అందరికీ ఇచ్చిన అదే కాదు మీ ఈ పథకాలు పక్కన పెట్టండి. మీ మంచి చెడుకు మీ ఊరికి వచ్చిన, మీ పెళ్లిళ్ళకు పేరెంటాలకు వచ్చిన, ఏదైనా సాగు కవర్ నుండి వచ్చిన, తావుకారులకు వచ్చిన, సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన, సర్పంచ్ శ్యామరావు ఏది చెప్తే ఆ పనులు చేసిన, రోడ్ ఏమంటే రోడ్ వేసిన, కుల సంఘం పైసలు ఇచ్చిన, ఇవి ఇచ్చిన, చెప్తారు. గరం గరం కట్కలు వేసుకొచ్చుకున్నారా? వేసుకున్నారా? కరెంట్ బిల్ కట్టవలసిన అవసరం లేదు. సరే ఓడిపోతుంది. ఒకరోజు అమ్మ కోపం వస్తే కూడా తిట్టదా? నేను కూడా గట్టి ఓడిపోయినా మళ్ళా గెలిపిరి. మే 13వ తారీఖు నాడు ఓట్లున్నాయి. అవతల ఎల్లుండి, రేపు కాక ఎల్లుండి, ఇలా 11 కదా, 12, 13 తారీఖు నాడు ఓట్లున్నాయి. పొద్దున్నే ఎండగొట్టకుండే బంద్ ఉంది, పని లేదు. ఆ రోజు ఓట్లు వేయండి. కారు గుర్తు కొట్టేసి మన ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గెలిపి. మొన్న అయితే ఓడిపోతుంది కదా, సరే ఓడిపోతే బాధ ఉన్నది. కానీ ఎన్ని రోడ్లు వేపించినా మీకు తెలుసు. మాకులో నుంచి ఇలా ముల్లంగికి ఎంత మంచి డాంబా రోడ్ అయింది, ముల్లంగి నుంచి మాందాపూర్కి ఎట్లయింది, మాందాపూర్ నుంచి నందిపేటకు రోడ్డు ఎట్లయింది, ఇక్కడ నుంచి ముందడికి ఆంధ్రనగర్ రోడ్కి ఎట్లయింది రోడ్డు. అన్ని రోడ్లు డాంబా రోడ్ ఎత్తుంది. కళ్యాణ లక్ష్మి ఎత్తిని, సీఎం రిలీఫ్ ఫండ్ ఎత్తిని, రైతు బంధు ఎత్తిని, చనిపోతే 5 లక్షల భీమ్ ఎత్తిని, బిడ్డకు డెలివరీ అయితే ఉచితంగా ₹1 ఖర్చు లేకుండా డెలివరీ చేయించింది. నా భార్య, నేను ఎమ్మెల్యేని, మా భార్య మా అమ్మ డెలివరీకి ఉన్నప్పుడు అత్తగారి ఇంటికి పంపించింది. నాకు ఎక్కడ ఎందుకు కాబట్టి గర్భిణీ స్త్రీని 9 నెలల గర్భిణి ఎందుకు పంపిస్తున్నావు అంటే, ఇక్కడ ఉంటే మన మీద ఖర్చు పడుతుంది రా, అత్తగారి ఇంటికి పోతే ఆలయ మీద పడుతుంది ఖర్చు అని పంపించేది. ₹50,000 అవుతుండే. అట్లాంటిది ఏ ఒక నా తల్లికి చెల్లికి ₹1 ఖర్చు లేకుండా ఉచితంగా 25,000 మంది ఆడబిడ్డలకు డెలివరీ ఇచ్చింది. వాస్తవం కాదా? ఇంటింటికి నల్లదిచ్చే నీళ్ళు ఇచ్చింది కేసీఆర్. వాస్తవం కాదా? 2,000 పింఛన్లు నెల వేసింది. వాస్తవం కాదా? ఇన్ని చేసినాం. ఇంకా కూడా కొన్ని మిగిలిపోయినాయి. ఇల్లు కావాల్సిందే. ఖాళీ మళ్ళా గెలిపి అందరికి అన్ని పనులు చేసినాం. సరేనా? జై తెలంగాణ. ఏం చెప్తే